హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ డ్రెస్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. అలాగే ముందు వీడియోలో హ్యాండ్స్ వరకు స్టిచ్చింగ్ చూపించాను, అంటే కఫ్ స్లీవ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ డ్రెస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. ఈ మిడిల్లో డిజైన్ కరెక్ట్గా సెంటర్కి రావాలి కాబట్టి ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మిషన్తోనే స్టిచ్ వేశాను. ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేశాను. ఫస్ట్ నెక్స్ట్ని డిజైన్ చేయడం కోసం పేపర్ క్యాన్వాస్ పొడవు 8 ఇంచెస్, వెడల్పు కూడా 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ రావాలి ఖర్చుతో సహా, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ రావాలి. ఇలా నెక్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు టక్స్ ఇచ్చాం కదా, టక్స్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ చెప్పారు నెక్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వద్దు అన్నారు, అందువల్ల నేను 3 ఇంచెస్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ నెక్ కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట, వీ షేప్లో ఉంటుంది. మీకు కావాలి అంటే ఇంకొంచెం బ్రాడ్ ఇవ్వండి. నేనైతే 3 ఇంచెస్ మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి ఖర్చుతో సహా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ షేప్ని డ్రా చేయడం కోసం పై వైపు నుంచి 2 ఇంచెస్కి, అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకొక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ముందు వైపుకి 3/4 ఇంచుకి, అలాగే క్రింది వైపును కూడా 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పిక్లో షేర్ చేశాను కదా, సేమ్ అలా నెక్ రావాలన్నమాట. పై వైపు నుంచి 2 ఇంచెస్కి, అలాగే క్రింది వైపు కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ బ్రాడ్ లోపలికి రావడం కోసం ఫస్ట్ 3/4 ఇంచుకి, నెక్స్ట్ క్రింది వైపున 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేశాను. ఇక్కడ 3/4 ఇంచ్ అయినా తీసుకోండి, లేదు 1 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నెక్ షేప్ అనేది పైన పిక్లో చూపించాను కదా, సేమ్ అలా రావాలి. నెక్స్ట్ క్రింది వైపున ఈ కర్వ్ షేప్ రావడం కోసం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ అనేది రావాలన్నమాట. క్రింది వైపున ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా నెక్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. చూసారా, సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. చుట్టూ రౌండ్ షేప్ కానీ వీ షేప్ కానీ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ని రెడీ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈజీగా నెక్ షేప్ ఎలా ఉన్నా అలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే నేను నెక్ వెడల్పు 3 ఇంచెస్ మాత్రమే ఇచ్చాను. 3.5 ఇంచెస్ వరకైనా తీసుకోండి, ఎందుకంటే ఈ నెక్ కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉంది కదా, వీ షేప్లో ఉంది. మీకు నెక్ బ్రాడ్ కావాలంటే ఇంకొంచెం బ్రాడ్ తీసుకోండి. కస్టమర్ ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు, అందువల్ల నేను బ్రాడ్ 3 ఇంచెస్ వరకే తీసుకున్నాను. చుట్టూ ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. పై వైపున ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో ఈ 2 సైడ్స్ కరెక్ట్గా రావడం కోసం మధ్యలో పిన్ని ఇలా ప్లేస్ చేస్తే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయండి, లేదంటే ఈ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి పేపర్ క్యాన్వాస్ని కట్ చేసేటప్పుడు 2 వైపులా 2 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా నెక్ని అయితే కట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ని డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి 7 లేదా 7.5 ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత డీప్ ఉందో. కరెక్ట్గా 7.5 ఇంచెస్ వరకు ఉంది ఖర్చుతో సహా. బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ షేప్ని డ్రా చేస్తున్నాను. పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి పేపర్ క్యాన్వాస్ని తీసుకునేటప్పుడు వెడల్పు 8 ఇంచెస్, పొడవు వచ్చేసి 9 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఫోల్డింగ్ మీద 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ వెడల్పు 3 ఇంచెస్కి మార్క్ చేశాను. పై వైపున ఇలా ఒక 1/2 ఇంచ్కి లైన్ని డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా 7 ఇంచెస్కి నెక్ డీప్ అయితే రెడీ అవుతుంది. పై వైపు నుంచి 2 ఇంచెస్, క్రింది వైపు నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఇలా లోపలికి 1/4 ఇంచ్, క్రింది వైపున బయటకి 1/2 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఇలా నెక్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. పాట్ నెక్ షేప్ని ఈజీగా ఇలా డ్రా చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చుట్టూ ఒక 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మీ ఇష్టం. ఇలా చుట్టూ డ్రా చేసుకొని మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట.
మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మధ్యలో ఇలా పిన్ని సెట్ చేయడం వలన ఈ 2 లేయర్స్కి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఖర్చుతోనే మనం హెమ్మింగ్ వేయడానికి బాగుంటుందన్నమాట. పై వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకొని ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మధ్యలో పిన్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని డిజైన్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా 2 నెక్స్ని అయితే కట్ చేశాను కదా. ఈ నెక్స్ని మనకి లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్, లేదు ఒరిజినల్ క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఇలా స్టిక్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ నెక్ ఏమో ఒరిజినల్ క్లాత్ ఉంది, ఫ్రంట్ నెక్కి సరిపడా క్లాత్ లేదు. అందువల్ల జాయింట్ వేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని రెడీ చేసుకున్నాను. చుట్టూ పేపర్ క్యాన్వాస్ని ఫోల్డ్ చేసి ఒక కుట్టు కూడా వేసుకున్నాను. చూసారా, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ పేపర్ క్యాన్వాస్తో ఇలా రెడీ అయింది కదా. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకున్నాను. కరెక్ట్గా నెక్ వెడల్పు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ని స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో డిజైన్ ఉంది, గమనించారా? ఫ్రంట్ పార్ట్కి ఈ డిజైన్ కరెక్ట్గా సెంటర్కి రావాలి. అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ డిజైన్ కరెక్ట్గా సెంటర్కి రావాలి, నెక్ షేప్ కూడా సెంటర్కి రావాలి. అలాంటప్పుడు మధ్యలో ఒక కుట్టు అయినా వేసుకోండి, లేదా పిన్స్ అయినా సెట్ చేసి. అంటే మనం ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేశాను కదా, ఈ పేపర్ క్యాన్వాస్ అనేది అటు ఇటు మూవ్ అయిందనుకోండి, నెక్ షేప్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది. డిజైన్ కరెక్ట్గా సెంటర్కి రావాలి నెక్కి అంటే ముందు మధ్యలో స్ట్రెయిట్గా ఒక కుట్టు వేసుకోండి, లేదా మధ్యలో పిన్స్ని సెట్ చేశారనుకోండి, 2 వైపులా డిజైన్ సమానంగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేశాను అంటే పేపర్ క్యాన్వాస్ని కట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా పేపర్ క్యాన్వాస్ పక్కనే ఇలా స్టిచ్ వేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ మీద స్టిచ్ రాకూడదు, పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ రావాలన్నమాట. నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ట్యుటోరియల్స్ కూడా చెప్పండి అంటున్నారు కదా ఫ్రెండ్స్, అందువల్ల డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తూ చూస్తున్నారు కాబట్టి మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా నీట్గా కట్ చేయండి, లేదంటే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. స్పీడ్గా కట్ చేశారు అంటే మనం వేసిన కుట్టు దగ్గరికి కట్ చేశారంటే ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నెక్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఇలా కట్ చేసేయండి. కార్నర్స్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చారనుకోండి, నెక్ షేప్ అనేది చాలా నీట్గా టర్న్ అవుతుంది. ఇక్కడ కొంచెం కట్ వర్క్ షేప్లో ఉంది కదా, అందువల్ల ఇలా కట్స్ని ఇచ్చారు అంటే చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది అనమాట. కార్నర్స్లో అంతా ఇలా టక్స్ని ఇచ్చేసేయండి. ఇక్కడ నేను నెక్ ఎక్కువ బ్రాడ్ ఇవ్వలేదు కాబట్టి నెక్ అనేది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ తీసుకోండి, కానీ కస్టమర్ ఎక్కువ బ్రాడ్ వద్దన్నారని నేను ఇలాగే డ్రా చేశాను. అంటే ఇక్కడ వి షేప్లో ఉంది కదా, ఈ నెక్ అనేది 3 ఇంచెసే ఇచ్చాం కాబట్టి పై వైపున క్రింది వైపున కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ కస్టమర్ చాయిస్ కదా, మనం ఏమి చేయలేము. కానీ నెక్ 3.5 ఇంచెస్ వరకు తీసుకుంటే ఈ టైప్ నెక్స్కి పై వైపున బ్రాడ్ ఉన్న క్రింది వైపున క్లోజ్ అయినట్టుగా బాగుంటుంది. కానీ నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. 3.5 ఇంచెస్ వరకు నెక్ వెడల్పు తీసుకుంటే చాలా బాగుంటుంది నెక్కి అయితే. కానీ పై వైపున మాత్రం కొంచెం బ్రాడ్ అవుతుంది. బ్రాడ్ ఇష్టపడే వాళ్ళు సపోజ్ ఈ నెక్ డిజైన్ కావాలి అంటే 3.5-4 ఇంచెస్ వరకు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్కాలప్ టైప్లో ఉంది కదా డిజైన్ అనేది, ఇలా నీట్గా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ అయినా వేసుకోండి, లేదా ఐరన్ చేసుకున్న ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, నెక్ షేప్ అయితే రెడీ అయింది కదా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ను కూడా స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ కూడా నెక్ అటు ఇటు కదలకుండా కరెక్ట్గా సెంటర్లోకి పిన్స్ని సెట్ చేసుకొని నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. 2 వైపులా నెక్ షేప్ అనేది సమానంగా రావాలి అంటే మధ్యలోకి స్ట్రెయిట్గా ఒక కుట్టైనా వేసుకోండి, లేదా పిన్స్ని సెట్ చేశారనుకోండి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు, ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ మీద అస్సలు స్టిచ్ రాకూడదు. పేపర్ క్యాన్వాస్ క్రింద అలాగే ఇక్కడ క్లాత్ ఉంది కదా, క్లాత్ చివరికి ఇలా స్టిచ్ రావాలన్నమాట. మధ్యలో ఒక 1/4 ఇంచు ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి.
మీరు అడుగుతూ ఉన్నారు కదా అని డ్రెస్ ట్యూటోరియల్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ డ్రెస్ అయితే టేబుల్ అంతా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీడియోస్ షూట్ చేయాలంటే. కానీ మీరు అడుగుతూ ఉన్నారు కదా అని పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు వీడియోస్ లైక్ చేయడం వలన మరికొంతమందికి రీచ్ అయ్యి మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. అలాగే మీరు అడిగిన డౌట్స్ని క్లియర్ చేస్తూ, అలాగే డ్రెస్ ట్యూటోరియల్స్ అడుగుతున్నారు, లాంగ్ డ్రెస్సెస్ అడుగుతున్నారు, అన్నీ పోస్ట్ చేస్తాను. 1 by 1 పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి. లేదా ఇంకేదైనా కావాలి లేదా డౌట్స్ ఉన్నాయి కామెంట్స్లో తప్పకుండా అడగండి. నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాము. ముందు వీడియోలో హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో క్లియర్గా సపరేట్గా పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ని ఇలా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్, లేదా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్స్ని 2 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 షోల్డర్స్ సమానంగా రావాలి, హెచ్చు తగ్గులు అస్సలు రాకూడదనమాట. ఇలా ప్లేస్ చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో, పై వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా కటింగ్లో, 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చివర ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేయండి. ఇక్కడ డ్రెస్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా పై వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి. ఇలా 2 షోల్డర్స్ని యాడ్ చేశాక నెక్ షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా క్యాన్వాస్తో రెడీ చేస్తే లుక్ అయితే ఇంత బాగుంటుంది ఫ్రెండ్స్. హ్యాండ్స్ కొంచెం మనకి క్లాత్ తక్కువ ఉంటే ఇలా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా నేను 2 హ్యాండ్స్కి కఫ్ స్లీవ్స్ని అయితే డిజైన్ చేశాను. నాకైతే హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ మాత్రమే వచ్చింది, కానీ ఇలా డిఫరెంట్గా హ్యాండ్స్కి డిజైన్ చేయడం వల్ల హ్యాండ్ పొడవు 14 లేదా 14.5 ఇంచెస్ వరకు వచ్చిందనమాట. ఇలా 2 హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశాను. చూసారా, ఇలా క్లాత్ని అయితే ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసి, ఈ యాడ్ చేసిన ఖర్చు అనేది కనిపించకుండా ఇలా కఫ్ స్లీవ్స్ని అయితే డిజైన్ చేశాను. లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా? ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ కఫ్ స్లీవ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి కదా. నెక్స్ట్ ఈ హ్యాండ్స్ని 2 షోల్డర్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా, ఈ టక్స్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. హ్యాండ్స్కి అలాగే బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ టక్స్ ఇచ్చాను కదా, ఈ 2 టక్స్ ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా రావాలి. 1/2 ఇంచ్ ఖర్చును కరెక్ట్గా తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా షోల్డర్స్ని ఇలా జాయింట్ చేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. టక్స్ పాయింట్స్ 2 మ్యాచ్ అవ్వాలి, ఆ విధంగా కుట్టు వేసుకోండి. అప్పుడే మనకి సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ గుర్తు కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు పైననే 2వ కుట్టు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి, లేదంటే వదిలేయండి. డ్రెస్కి అయితే మామూలుగా ఓవర్లాక్ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఫినిషింగ్ బాగుంటుంది. ఓవర్లాక్ ఉంది అంటే వేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా అదే కుట్టు పైన 2వ కుట్టును కూడా వేసుకోండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. చూసారా, హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసి ఇలా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. చూసారా, ఇలా నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా, హ్యాండ్ లూజ్ 5/3 ఇంచెస్ ఉంది. 5/3 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్, ఇక్కడికి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా, డ్రెస్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ 1.5 ఇంచెస్, మధ్యలో నడుము లూజ్ దగ్గర కూడా 1.5 ఇంచెస్, క్రింది వైపున మాత్రం 1 ఇంచ్. మన లేడీస్కి బాడీ షేప్ అనేది ఇలా కరువు షేప్ ఉంటుంది కదా, ఆ కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్కింగ్స్ ఇచ్చేసి
కరువు షేప్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రం రఫ్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే మనకి ఈ కట్స్ దగ్గర ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కుట్టు వేశాను కదా, అదే కుట్టు పక్కనే పావించి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ హ్యాండ్స్ దగ్గర ఈ జాయింట్ ఉంది కదా, అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా స్టిచ్చింగ్ ఖర్చు, ఆ ఖర్చు పై వైపుకి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని రఫ్ స్టిచ్ వేసేటప్పుడు ఈ 3 కుట్లు ఒకే దగ్గరికి రావాలి, పక్క పక్కకి రాకూడదనమాట. ఒకే దగ్గరికి వస్తేనే సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది. అలాగే కట్స్ని స్టిచ్ చేస్తాం కదా, అక్కడ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా 3 కుట్లతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ 3 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఇక్కడ రావాలన్నమాట. అంటే మనం కట్స్ని స్టిచ్ చేస్తాం కదా, అక్కడికి నీట్గా రావాలి. నేను హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను. బాడీ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 1.5 ఇంచెస్ మాత్రమే ఖర్చునిచ్చాను అనమాట. ఆ 1/2 ఇంచ్ని ఇలా కట్ చేశాను. చూసారా, మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు ఎంత కరెక్ట్గా సైడ్ జాయింట్ వైపు వచ్చాయో అలా రావాలన్నమాట. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసాము అంటే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ రావాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ సైడ్ కట్స్ని స్టిచ్ చేయడం కోసం నేను కటింగ్లో 1 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, మీరు బిగినర్స్ అయితే ఇలా 1 ఇంచ్కి ఒక లైన్ని మార్క్ చేసుకోండి. కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీరు స్టిచ్ వేసేటప్పుడు మీరు గమనిస్తున్నారా, పాదం వెనక ఒక వేలుని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా మనం కట్స్ని స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. హెచ్చు తగ్గులు అస్సలు రావన్నమాట. కరెక్ట్గా పాదం వెనక మన వేలుని ఇలా ప్లేస్ చేయడం వలన కట్స్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ టర్న్ చేయాలి కదా, ఆ టర్నింగ్ దగ్గర మార్కర్తో ఇలా మార్క్ చేసుకొని అక్కడ సూదిని క్లాత్ లోపలే ఉంచేయాలి. పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ ఇవ్వాలి. కరెక్ట్గా మార్కింగ్ ఇవ్వండి. 1 ఇంచ్ ఖర్చునిచ్చారు కదా, 1 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే స్ట్రైట్గా కుట్టు వేయాలో అంటే సైడ్ కట్స్ దగ్గర కుట్టు వేయాల్సిన దగ్గర మాత్రం మార్కింగ్స్ ఇచ్చేసి ఆ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచండి. పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోండి. ఇలా కట్స్ని స్టిచ్ చేసేటప్పుడు పాదం వెనక ఒక వేలుని ఇలా టచ్ చేయడం వలన మనకి కట్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లూజ్గా కొంచెం ఎక్కువ తక్కువలు రావడం అలాంటి డిఫెక్ట్స్ ఉన్నామన్నమాట. ఇక్కడ నీట్గా ఫస్ట్ ఎలా అయితే కట్స్ని స్టిచ్ చేస్తారో చివరి వరకు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్ట్రైట్గా ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కూడా మన నెయిల్ని పాదం వెనక ఇలా ప్లేస్ చేయడం వలన చాలా నీట్గా సైడ్ కట్స్ వస్తాయి. హెచ్చు తగ్గులు అనేది క్లాత్లో అస్సలు రాదనమాట. ఇక్కడ నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. చూసారా సైడ్ కట్స్ అనేది ఎంత నీట్గా రెడీ అయ్యాయో. ఇలా ఒక సైడ్ కట్స్ని అయితే స్టిచ్ వేశాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ కట్స్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇది ఒక చిన్న టిప్, చాలా యూజ్ అవుతుంది బిగినర్స్కి అయితే. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ కట్స్ని అయితే స్టిచ్ వేశాను. నెక్స్ట్ క్రింది వైపున క్లాత్ ఎక్కువ తక్కువలు చూసుకొని ఒకవేళ కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి కట్ చేసి 2 సైడ్స్ సమానంగా ఉండేలా క్రింది వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. డ్రెస్ హ్యాండ్స్ని అయితే ఇలా డిజైన్ చేశాను. ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంది. సైడ్ కట్స్ చూసారా ఎంత నీట్గా వచ్చాయో. బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్. ఈ డ్రెస్కి డోరీ అండ్ లత్కన్స్ని కూడా ప్రిపేర్ చేశాను. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా, ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ నెక్ అయితే పాట్ నెక్. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ప్యాంట్ క్లాత్తో డోరీని ఇలా సన్నగా ప్రిపేర్ చేసి సింపుల్గా లత్కన్స్ని అయితే ఇలా రెడీ చేశాను. ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే పేపర్ క్యాన్వాస్తో నెక్స్ని ఇలా డిజైన్ చేసుకోవాలి. నెక్ చూసారా సెంటర్కి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.